ఫలక్నామా దాస్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఒక 12 మినిట్స్ షాట్ ఉంటుంది, సింగిల్ షాట్. అక్కడ కూడా ఒరిజినల్లో కూడా తీశారు. బట్ అది ఎగ్జాక్ట్గా ఇక్కడ చేయడం ఇక్కడ బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. అది కొంచెం ఛాలెంజింగ్ యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఆ సింగిల్ షాట్ అనేది అంత లెంతీ షాటు. సో 1600 మంది. సో అది ఛాలెంజింగ్ కదా. ఆ సీన్ గురించి నేను అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ. ఆ సీన్ గురించి చెప్పండి. యాక్టర్లు అందరము ముందు రోజు 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది అప్ అండ్ డౌన్. ఓకే. ఆ సీన్ చూస్తే ఒక 800 మీటర్స్ ఉంటుంది. అవునవును. అసలు జనాలు లేకుండా, అంబియన్స్ లేకుండా, ఎవ్వరు లేకుండా యాక్టర్లు అందరితో సీన్ చేశాను నేను. అంటే ఎంటీ స్కెలిటన్, ఇప్పుడు జనాలు లేరు. నేను వాళ్ళకి చెప్పా, ఇక్కడ పోతరాజు ఉంటాడు, ఇక్కడ ఘటాలు ఎత్తుకునేటోళ్ళు ఉంటారు, ఇక్కడ ఇది వస్తుంది అని వాళ్ళకి ఊహించుకొని పొజిషన్స్ చెప్పి సీన్ మొత్తం యాక్టర్స్ అందరితో చేసి ఒకరోజు ఓకే. ప్రొడక్షన్ ఇంకా సెట్ వర్క్, జనాలను దేవుడు, మేకప్ అన్నీ స్టార్ట్ చేసినాం. సెకండ్ డే ఈవినింగ్ 6కి షార్ట్ పడాలి. ఓకే. 6ది 10 అయింది. అంతమంది మేనేజ్ చేసి సెట్ చేయాలి కదా. 10 అయిపోయింది. 10కి లాస్ట్ కెమెరా పెట్టా. పాపం డిన్నర్ ఆకలి అవుతుంది అందరికి. అంతా సెట్ చేసి లోపు ఆకలి అవుతుంది. షార్ట్ పెట్టా, మెల్ల వర్షం స్టార్ట్ అయింది. అన్ని పెద్ద పెద్ద లైట్లు అన్నీ అన్ని బిల్డింగ్ల మీద ఉన్నాయి. అరే డబ్బులు అంత లేవు మన దగ్గర. అక్కడ గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా, రాముల వారి గుడి అనుకుంటా. ఆ గట్టు మీద కూర్చున్నా, అందరిని తినడానికి వెళ్ళమన్నా ఆ వేషాలు వేసుకున్న వాళ్ళు కూడా కూర్చోలేరు. అవునా, అవి వెయిట్ ఉంటాయి. వాళ్ళందరూ పోయి తినడానికి పోవాలన్నా కూడా పక్క గల్లికి పోవాలని తడవకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర దాక్కొని అదంతా చూసి నెత్తి పట్టుకొని కూర్చున్నాం. మన అదే గుడి గడప కాడ కూర్చొని అర్థం కావట్లేదు, ఎందుకంటే లాస్ట్ అయిపోవచ్చింది బడ్జెట్ కూడా. ఎట్లా 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 అని డల్లుకు కూర్చున్నా. అందరు తినేసారు. అందరూ మెల్ల వర్షం ఆగింది. ఒక గంట తర్వాత ముసురు పడుతుండే. లైట్లన్నీ ఆన్ అవుతున్నాయో చూడు అన్నాము. 11:30కి ఏమో ఆన్ చేసి ఒక్క లైట్ కూడా ఖరాబ్ కాలేదు వర్షం పడ్డాక కూడా. అన్ని లైట్లు ఆన్ అయినాయి. అందరు వచ్చారు. అందరు వచ్చి నాకు ధైర్యం ఇచ్చారు. అందరికి అర్థమైంది డల్ అయిపోయింది అని, తీయలేకపోతుండు షార్ట్ అని. ఇంకా పోయింది, కాన్ఫిడెన్స్ అంతా పోయింది. డల్ అయిపోతే అందరు వచ్చి నిల్చున్నారు. ఎవరి పొజిషన్లో వాళ్ళు 1600 మంది నిల్చొని నడు చేద్దామన్నారు అందరు, కెమెరా డిపార్ట్మెంట్ అందరూ. ఇక తీసుడు స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4 o'clock 14th టేకో 15th టేకో అది. ఓహో ఓకే. 14th టేకో 15th టేకో వచ్చింది. కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అది. 4:45కి ఏమో ప్యాకప్ చెప్పినాడు. మీరు ఓల్డ్ సిటీ లొకేషన్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారంట. పోలీస్ స్టేషన్లకు చుట్టూరు తిరగడం, మీ టీం కానీ పర్మిషన్స్ కోసం అవి జరిగినాయంట కదా. కొత్త వాళ్ళం సినిమా తీస్తున్నప్పుడు ఇంకా తప్పదు. చిన్న చిన్నవి అంటే ఎట్లుంటాడంటే నా ఫ్రెండ్స్నే తెచ్చినుండే ఓకే టీంలో వర్క్ చేయడానికి కూడా. ఓకే. సినిమా ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికి. సో ఒక్కొక్క రోజు 2 లొకేషన్లు ప్లాన్ చేసుకుంటుండే. చిన్న సీనే తీరా షూట్లోకి రేపు షూట్ అనగా అరే ఏమైందిరా పర్మిషన్ అంటే రాలేదురా అంటుండేవాడు. రేపు షూటింగ్ రా అంటే నువ్వు చేయి నేను చూసుకుంటా అంటుండేవాడు. ఎట్లా అంటే ఇంకా ఒక లొకేషన్లో అవుతుంటే పోలీసులు రాగానే ఏ బాబు ఎవరు మేనేజర్ నువ్వు నట్ అని చెప్పి వాడిని జీప్ ఎక్కించుకొని స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. మేము వెంటనే ఇంకొక లొకేషన్ పోయి తీస్తున్నాం. వాడేమో పోలీస్ స్టేషన్ నుండి మీరు నా గురించి పట్టించుకోకండి, ఆ నెక్స్ట్ లొకేషన్లో సీన్ అయిపోగొట్టేయండి, నేను ఏదో సెట్ చేసుకొని బయటకు వస్తా అని చెప్పి వాడు కొంచెంసేపు ఆగి మళ్ళీ 4 o'clock వస్తే ఇట్లా చూసి వచ్చిండే వాడి స్టేషన్ నుండి సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి వేరే సీన్ తీస్తుండే. సో అది నార్మల్ అయిపోయింది మాకు. పోయి రావడం వరకు పని పెద్ద పని అవుతుంది కదా. సో ఉండే అప్పుడు లొకేషన్ చూస్తే నాకు అంతా ఆ టైంలో నిజామాబాద్లో వేసిన సెట్ ఉన్నది. అదే అంటున్నా, మొత్తం ఓల్డ్ సిటీని ప్రాపర్గా వాడిన. సో నాకు సెట్ వేసేసి ఆల్రెడీ అప్పుడే. ఆ సెట్ని వాడుకునేటప్పుడు ఇబ్బందులు లేవు ఇవన్నీ. సెట్ వేయలేము ఇప్పుడు. అది ఇప్పుడు అంత ఈజీగా తీయలేము. అప్పుడు అంటే ఇష్టం ఉన్నట్టు తీస్తుండే. ఆటో ఫైట్ అవుతుంటేనేమో బండ్ల మీద ఎమ్మడబడి కొట్టుకోకండి అనేటోళ్ళు. ఏది ఫలక్నామా అసలు ఆటో ఫైట్ ఉంటుంది కదా, ఆటోలో కొట్టుకుంటుంది. చాలామంది నిజంగా కొట్టుకుంటున్నామేమో చాపెట్టోళ్ళు. ఆపంగానే కట్ అనగానే నార్మల్గా ఇద్దరిని దిగిపోయి మాట్లాడుకుంటుంటే కొట్టుకుంటున్న వాళ్ళము వేరే షూటింగ్ అనుకుంటే వెళ్ళిపోతుండే వాళ్ళు. సో చార్మినార్, జియా కూడా అవన్నీ చాలా లొకేషన్ తీశారు కదా ప్రాపర్గా. ఓల్డ్ సిటీ అంతా వాడారు పర్ఫెక్ట్గా. ఫలక్నామా, జియా కూడా మెయిన్. అది ఆ సైడ్ ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి. అంత మేకల్ మండి, చెంగిచెర్ల కూడా ఉండే నా మైండ్లో. కానీ చెంగిచెర్ల చాలా దూరం అండ్ అది ఇండోర్, ఇది ఓపెన్ మార్కెట్ లెక్క ఉంటుంది కదా. చెంగిచెర్లనేమో మీకు కొంచెం ఇండోర్ హాల్ ఇండోర్ లా ఉంటుంది పెద్ద. అండ్ ఇట్స్ ఓన్లీ స్లాటర్ హౌస్.
ఓన్లీ మీట్ డైరెక్ట్ స్లాటర్ చేసి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది వాడికి. కానీ జియాగూడ కూడా మంచి పెద్ద జియాగూడలో లైవ్ ఉంటుంది మేక. అవును లైవ్ ఉంటుంది పైగా పెద్ద మార్కెట్ అది కూడా. జియాగూడ కూడా పెద్ద మార్కెట్ అది, చాలా పెద్ద మార్కెట్, దునియాలోనే పెద్ద గోట్ మార్కెట్ అది. అదే అంటున్నా, మీకు పర్ఫెక్ట్గా చూపించారు.